హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియో వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ. రోజు చూపించట్లేదా హ్యాండ్మేడ్ అంటే? అఫ్కోర్స్ రోజు చూపిస్తూనే ఉన్నాను హ్యాండ్మేడ్ జ్యువెలరీ, బట్ అందులోనే ఇంకా స్పెషల్. వాట్ స్పెషల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్. ఒకదాన్ని ఎంత బెస్ట్గా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఎంత బెస్ట్గా డిజైన్ చేయొచ్చు, అంత బెస్ట్గా చేసి చూపించడం అనమాట నా పని. ఓకే, సరే. కంప్లీట్గా అంటే ఇక్కడ కూడా నేను సెట్స్ యూజ్ చేయట్లేదు. ఇవాళ టోటల్గా మీకు నచ్చిన, నాకు నచ్చిన అన్ని డిజైన్స్ చూపించేస్తున్నాను, విచ్ ఆర్ టూ బ్యూటిఫుల్ అండ్ టూ ఎలిగెంట్. ఓకే, సరే. ఫస్ట్ అయితే పర్పుల్ సెట్తో స్టార్ట్ పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే బీడ్స్ డిజైన్స్లో కొత్త డిజైన్స్ ఎలా చేసుకోవచ్చు. మీ బీడ్స్ని జనరల్గానైతే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు యూఎస్ నుంచి, అలా బయట కంట్రీస్ నుంచి తెచ్చుకున్న లంప్సమ్ ఆఫ్ బీడ్స్ తీసుకొస్తూ ఉంటారు కదా. అలాంటి బీడ్స్ని మీరే ఓన్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని ఒక అవగాహన రావడానికి కోసమైనా సరే వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, సరేనా? ఇవాళ కలెక్షన్ అయితే ఫస్ట్ ఐల్ గో విత్ బ్యూటిఫుల్ పర్పుల్ మాల. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ పర్పుల్ ఆనిక్స్ బీడ్స్ మేడ్ విత్ కుందన్ వర్క్ వచ్చేసింది అనమాట. ఎక్సలెంట్గా ఉంది. మీకు ఇందులో నియర్ బై కలెక్షన్ వచ్చేసి వైట్ క్రీమ్ కలర్లో కట్టింగ్ బీడ్స్లో చూపించాము. అండ్ ద సేమ్ ప్యాటర్న్ నౌ వి మేడ్ విత్ పర్పుల్. ఎక్సలెంట్గా ఉంది. అసలు పర్పుల్కి కాంట్రాస్ట్ వైట్ కాబట్టి అసలు సూపర్. ఏ కాంబినేషన్ ఆఫ్ శారీ మీద వెయ్యండి, అద్భుతంగా ఉంటుంది. బట్ జనరల్గా చాలామంది ఏం చేస్తామంటే పర్పుల్కి పర్పులే వేస్తూ ఉంటాం. అలా కాకుండా కాంట్రాస్ట్లో వెయ్యండి, సిల్వర్ లేదంటే క్రీము, వైట్, లెమన్ ఎల్లో అలా వెయ్యండి, అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ పర్పుల్ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. లెమన్ ఎల్లో మీద కానీ, సిల్వర్ శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అఫ్కోర్స్ పర్పుల్ విత్ పర్పుల్ అనేది ప్రతి ఒక్కరు వేస్తారు. అలా కాకుండా కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోండి కంపల్సరీగా. అండ్ మీరు ఖచ్చితంగా యూనిక్గా కనిపించేస్తారు, అది ఏ పార్టీ అయినా సరే. చూడండి, ఇవన్నీ కూడా కుందన్ పీసెస్. మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. యూ కెన్ సీ హియర్. మంచి బ్రాడ్గా వస్తుంది. దిస్ వన్ పీస్ ఈజ్ మోర్ దెన్ మంచి ఏదైనా రిసెప్షన్స్ ఉంటాయి కదా, గ్రాండ్ అకేషన్స్, అలా సిల్వర్ కలర్ శారీస్ మీద కానీ, గోల్డ్ శారీస్ మీద కానీ, వైట్, క్రీమ్, లెమన్ అలాంటి శారీస్ మీద కట్టేసి ఇది వేసేస్తే అద్భుత. ఇంకా మాట్లాడక్కర్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత పెద్ద డైమండ్ సెట్ వేసేసుకున్నా కూడా మన వైపు ఒక లుక్ వేయాల్సిందే, అరేవా అనిపించుకోవాల్సింది. అంత అద్భుతంగా ఉంది. సూపర్. జస్ట్ సీ అండ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే పెట్టాలని ఏం లేదండి. ఇవి కుందన్ వర్క్ కాబట్టి అది అన్కట్స్కి కుందన్స్కి పెద్దగా డిఫరెన్స్ తెలియదు మనం పెట్టుకుంటే కొంచెం దూరం నుంచి చూస్తే. అలాంటప్పుడు మీరు మీ దగ్గర ఉన్న అన్కట్ డైమండ్స్లో ఉన్న ఎలాంటి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. మంచి లాంగ్ లెంత్లో వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 36 ఇంచెస్లో ఈజీగా ఉండదు, 26 ఇంచెస్లో ఈజీగా ఉంటుంది. 26 నుంచి 28 ఇంచెస్ వచ్చేస్తుంది. అండ్ బ్యాకర్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా థ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట. మేకింగ్ అంతా కూడా యూ కెన్ సీ హియర్, ఇలా థ్రెడ్ వర్క్లో వచ్చేస్తుంది. దీనికి అది తప్ప వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ వెనకాల హుక్ పెట్టడం అదంతా కూడా పాసిబుల్ అవ్వదు. కంప్లీట్గా ఇంత మంచి డిజైన్ ఖచ్చితంగా మనం థ్రెడ్ వాడాల్సిందే. అలా అయితేనే ఈ బరువును వీటన్నిటిని కూడా ఈజీగా ఉంటుందన్నమాట, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. పర్పుల్ ఫేవరెట్గా ఉండే వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్పుల్ కలెక్షన్లో ద గ్రేటెస్ట్ కలెక్షన్ అంటే ఇది కూడా ఒకటి. ఆ కేటగిరీలో మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. దట్ ఈస్ 4500 ఈజ్ ద ప్రైస్. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీనికి నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ రింగ్స్ మ్యాచింగే కావాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు గో విత్ దీస్ ఇయర్ రింగ్స్, దీస్ కుందన్లో స్టడ్స్. ఇలా వెళ్ళిపోండి. ఇది ఎగ్జాక్ట్గా కావాలి అనుకుంటే కనుక దీనికి వెళ్ళిపోండి. అండ్ దీనికి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. 850 రూపీస్ అలా ఉంటుంది దీని కాస్ట్. ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. లేదండి ఏవైనా అన్కట్స్తో మేము ట్రైఅప్ చేస్తాము, పేరప్ చేస్తా అంటే యూ ప్లీజ్ ప్రొసీడ్ విత్ దట్. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. దీనికి ఇది కొనాలి మ్యాండేటరీ అని నేను చెప్పట్లేదు. యూ కెన్ పేరప్ లైక్ ఎనీథింగ్. బట్ కొంతమంది మ్యాచింగ్స్ అడుగుతూ ఉంటారు కదా అని వాళ్ళ కోసం అని పర్టికులర్గా ఇది చూపిస్తాను. ఓకే, then after I'll go with one beauty collection. చెప్పుకోండి చూద్దాం ఇదేంటి. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కలెక్షన్.
ఎంత సున్నితంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు చేస్తుంటేనే మురిసిపోయాను. జస్ట్ ఇవేంటో చెప్పండి. మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనుక మీకు ఐడియా ఉండే ఉంటుంది. ద స్మాలెస్ట్ సైజ్ ఆఫ్ ద పల్కసర్, అతి చిన్న సైజులో పల్కసర్లు అనమాట. వెరీ స్మాల్ అండ్ వెరీ క్యూట్. వీటిని ఏమంటారంటే డైమండ్ కట్లో, అంటే కొంచెం పొడవుగా వచ్చేస్తుంది, డైమండ్ కట్లో ఉన్న పల్కసర్లు అంటారు. యూ జస్ట్ సీ హియర్, చిన్నగా ఉంటాయి అనమాట, మినుకుమంటుంటాయి. కనిపించేస్తుందా దీని క్వాలిటీ ఏంటి అనేది? ఇది అర్థమైన వాళ్ళకి విపరీతంగా అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి ఏంటి ఉట్టి గోల్డ్ ఏమంటారు వాటిని, గోల్డ్ పూసలే కదా అంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ సైలెంట్గా మన పని మనం చేసేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద వెరీ ప్రీషియస్. నిజం చెప్పాలంటే 1 గ్రామ్ గోల్డ్లో అసలు దొరకవు. నేను ఇంత పెద్ద కళ్ళు వేసుకొని వీటి కోసం చూస్తున్నాను ఎప్పటి నుంచో. ఇదిగో ఈ మినుకులు కావాలి అని ఎట్టకేలకు నాకు దొరికాయి. మీరు ట్రై చేయండి. జనరల్గానైతే 1 గ్రామ్లో ఇది అవైలబిలిటీ ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా, కంపల్సరీ నాకు ఇవే కావాలి అని వెతికి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏమైనా మీరు గట్టిగా ట్రై చేసి దొరుకుతుండేమో. కానీ అంటే బేసికల్గా ఏంటి ప్రాబ్లం, ఎందుకు దొరకదు అంటే ఈ చిన్న ఉన్న చూసారా చిన్న పల్కసర్లను మేక్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం. ఇంత చిన్న వర్క్కి ఏంటంటే వాటి మీద మళ్ళీ కట్టింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనం ప్రతి పీస్కి కట్టింగ్ వస్తుంది చూడండి. ప్రతి పీస్కి కట్ చేస్తూ వాటికి ఫినిషింగ్ ఇస్తూ మళ్ళీ పాలిషింగ్ పెట్టేసి చేసి మళ్ళీ వాటన్నిటిని ఒక తీగ పెడతారన్నమాట. ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. జనరల్గా 1 గ్రామ్లో అయితే ఇది అవైలబిలిటీగా ఉండదు. అది వచ్చేసి అదంతా అంటే ఈ రా మెటీరియల్ గురించి పక్కన పెట్టేసేయండి. అది రా మెటీరియల్ దొరకడం కష్టం. ఆ దొరికిన రా మెటీరియల్ని ఇవి ఇంత బుల్లిగా ఇంత చిన్న ముక్కల్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని మేకింగ్ చేయాలంటారు కదా, అదొక ఇంకా పెద్ద హెడేక్ అనమాట. ఇట్ కన్జ్యూమ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్, మాన్యువల్ వర్క్ అన్నీ ఎక్కువే దీనికి. బట్ అయినా ఇది చాలా మధురమైంది నాకైతే. యాక్చువల్గా ఇది ఒక మేడం ఆర్డర్ చేసేసింది. తను ఎప్పటి నుంచో వెంబడి పడుతుంది నాకు ఇది కావాలి అని. సో తనతో పాటు నేను నా వెండర్స్ని వెంబడిస్తున్నాను. ఎందుకు, నాకు కావాలి తనకి కావాలి, ఇద్దరికి కావాలి కదా. ఇద్దరం ఈక్వల్గా ఇంట్రెస్ట్ పెట్టేసరికి అవుట్పుట్ వచ్చేసింది భలే. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. పర్టికులర్గా నాకు ఎందుకో ఇలాంటివి చాలా ఇష్టం. వీటిని తీసుకురావాలి అంటే బయటికి తీసుకొచ్చేసేయాలి, వీటిలో రకరకాల డిజైన్స్ చేసేసి నేను మీకు చూపించాలి అని. కొంచెం పినింట్రెస్ట్ యాప్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది దొరికిపోతుంది. నేను ఇందాక వీడియో చేసే ముందు హడావుడిగా వెతికాను, నా దగ్గర స్క్రీన్ షాట్ ఉండాలి అని. అది నాకు దొరకలేదు. బట్ మీకు జనరల్గా దొరికిపోతుంది. 0 సైజ్ అనమాట ఇవి, అతి 0 సైజ్. జస్ట్ 0 సైజ్లో డైమండ్ కట్టింగ్లో ఉన్న పల్కసర్. ఓకే, ఇవి మార్కెట్లో దొరకడమే ఒక అద్భుతము. అందులో మనం తీసుకొచ్చి వాటిని ఇలా మేక్ చేసేసాము. సూపర్ అన్నమాట. ఇంకా అసలు చెప్తున్నాను కదా, అర్థమైన వాళ్ళకి వీటి గురించి అసలు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మనం ఎంత చెప్పినా అది వాళ్ళకి అర్థం అవ్వదు. కాబట్టి వాళ్ళని వదిలేయడం బెటరు. ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది వద్దు. మీరు మంచిగా అఫీషియల్గా వేసేసుకోండి. మీరు వెడ్డింగ్కి వెళ్తారా, పార్టీకి వెళ్తారా, మీటింగ్కి వెళ్తారా అనేది అప్ టు యూ. బట్ ఎక్కడికి వెళ్ళినా ఒక కన్ను మీ మీద ఉంటుంది దీని మీద. అంత బాగుంటుంది. నేను ప్రజెంట్గానైతే బ్లాక్లో మాత్రమే మేక్ చేశాను. మీకు ఏదైనా కలర్ ఆప్షన్ కావాలి అంటే కనుక నాకు చెప్పండి, నేను మేక్ చేసి ఇస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి అని నేను కళ్ళు మూసుకొని చెప్పేస్తాను. ఓకే, ఇది స్టాక్ ఉన్నంత వరకే ఆర్డర్ తీసేసుకుంటాను. రైట్ నౌ ఐ కెన్ మేక్ ఒక 10 పీసెస్ వరకు ఉండొచ్చు స్టాక్. 10 పీసెస్ తర్వాత ఆర్డర్ వస్తే ప్రీ బుక్ వెళ్ళాలా వద్దని తర్వాత డిసైడ్ చేస్తాను. బట్ రఫ్గా చెప్తున్నాను. నేను కూడా అంటే ఈ నెంబర్ ఆఫ్ పీసెస్ని కౌంట్ ఇంకా చేసుకోలేదు. ఆన్ అండ్ యావరేజ్గా ఇలా చేతులు పట్టేసుకొని రఫ్గా చెప్తున్నాను. అంటే ఎంత మెటీరియల్ ఉంది అని కౌంట్ తీస్తూ పోతుంటే మేబీ ఇంతకంటే ఎక్కువ పీసెస్ కూడా మేక్ చేయొచ్చు. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి మనం కూడా కొంచెం కౌంట్ చేసుకుంటే కొంచెం కష్టమే. రఫ్గా చెప్తున్నాను. మినిమం అయితే ఒక 10 అయితే చేయగలము. బట్ నేను ఇంకా చేతులు పట్టుకొని ఎన్ని పీసెస్ అవుతాయి అనేది నేను చేసుకోలేదు. బేస్డ్ ఆన్ దట్ మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. దెన్ ఐ టెల్ 1500 is the price. Okay,
అండ్ నెక్స్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. అది వచ్చేసి ఏంటంటే రియల్ గ్రీన్స్లో మేక్ చేశాను. దిస్ ఇస్ ఆల్సో ప్యూర్లీ సూపర్. తెలిసిపోతుంది కదా దీని క్వాలిటీ ఎంత బాగుంది అనేది. దీస్ ఆల్ ఆర్ రియల్ గ్రీన్స్ అనమాట. ఇక్కడ చూడండి, మంచి పచ్చళ్ళు. వీటికి మీరు పెండెంట్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అనేది. విక్టోరియన్లో ది నెంబర్ 1 అనమాట. దీని అస్సలు ఫినిషింగ్ కానీ రూపురేఖలు కానీ వా అనాల్సిందే. అండ్ రెగ్యులర్గా మేకింగ్ కాకుండా ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ అన్కట్ స్టోన్స్ ఇచ్చేసాము. ఇక్కడంతా కూడా మళ్ళీ సరోస్కి పర్ల్ వచ్చేసింది అనమాట. డిఫరెంట్ షేప్ లాగా చేసేసాము. దిస్ ఇస్ మీరు ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ చూడండి, మేకింగ్ చూడండి, డిజైనింగ్ చూడండి, పెండెంట్ క్వాలిటీ చూడండి. యూ జస్ట్ సీ హౌ ఫెంటాస్టిక్ ఇట్ ఈస్. It covered almost 4 fingers. Such a lovely collection this is. And మధ్యలో కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా ఏంటంటే పల్స్తో టచ్అప్ చేసేసి అన్కట్ స్టోన్స్ ఇస్తూ మేక్ చేసేసాము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. లాంగ్ మాల ఇది మనకు వచ్చేసి 24 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. 24 to 26 ఇంచెస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. పైకంతా కూడా మీకు మేకింగ్ అంతా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. స్ట్రైప్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఇది రియల్ గ్రీన్. సీజెట్స్ అంటాం కదా, మీకు ఇది షైనింగ్ చూస్తేనే తెలుస్తుంది. మధ్యలో వచ్చేసి స్వరోస్కిస్ వచ్చేసాయి. కిందికి అంతా కూడా పెండెంట్ వచ్చేసింది. దట్ ఈస్ అ వన్ సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఎంత పెద్ద అకేషన్కి వెళ్తారో వెళ్ళండి. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు శారీకి ఎలా పేరప్ చేస్తారో దాన్ని బట్టి దీని బ్యూటీ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి. దిస్ ఇస్ నాట్ టూ హెవీగా లేదు, లైట్ వెయిట్గానే ఉన్నాయి. ఇదిగో ఇలా వచ్చేసింది. ఇట్ కవర్డ్ ఆల్మోస్ట్ 3 fingers. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. ఎంత అంటే అకేషన్ ఉన్నా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా జస్ట్ ఇలా గ్రాప్ చేసుకోవాలి, పెట్టేసుకోవాలి, గ్రాప్ చేసుకోవాలి, పెట్టేసుకోవాలి. ఇదిగో ఇలాంటివన్నీ కూడా ఆ కేటగిరీకి వచ్చే కలెక్షన్స్ అనమాట. సూపర్. చెప్తున్నాను కదా, జస్ట్ మాటలు లేవు, అలా చూస్తూ ఉండిపోవాల్సింది అంతే. ఎంత ప్రెట్టీగా ఉంది. ఎందుకంటే ఏం వేసుకుంటాము. అండ్ కెన్ యూ గెస్ ద ప్రైస్? యూ కాంట్. దిస్ ఈస్ ట్రూలీ హోల్సేల్ ప్రైస్. దట్ ఈస్ 3850. ది బెస్ట్ ప్రైస్ విత్ ద బెస్ట్ మేకింగ్. ఓకే, 3850 ఈజ్ ద ప్రైస్. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన కలెక్షన్ చూపించేస్తాను. ఎస్, this is also again with the CZs. Now this is a baby pink CZs with again Victorian pendant. You just see here enta prettyga undi. This is a pendant. ఇవన్నీ బేబీ పింక్లో ఉన్న సీజెట్స్. దీని కాంట్రాస్ట్గా లైట్ స్కై బ్లూ వచ్చేసింది అనమాట. బేబీ పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో ఉన్న సీజెట్స్ ఎక్స్ట్రాడినరీగా అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది మేకింగ్ అంతా కూడా. అండ్ ఎక్కడ కూడా ప్లెయిన్గా వేయకుండా అలా కలర్స్ కనిపించకుండా, 2 లైట్ కలర్సే కదా. దిస్ ఈజ్ అ లైట్ బేబీ పింక్, లైట్ బ్లూ, స్కై బ్లూ అనమాట. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేసింది అంటే సూపర్. దేనికదే అద్భుతం. పుష్ బ్యాక్ వచ్చేసింది, వెరీ లైట్ వెయిట్. అండ్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసింది అని. జస్ట్ ఇలా మేక్ చేస్తూ వెళ్ళిపోవడం అంతే. ఇంకా ఇవి ఆనెక్స్ కాదు, సీజెడ్ బీడ్స్. సీజెడ్ బీడ్స్లోనే అరౌండ్ 2.5 mm సీజెడ్ సైజ్ బీడ్స్ యూజ్ చేసాము. ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. బేబీ పింక్ వచ్చేసి బ్లూ కలర్ ఇట్లా వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉందో. చాలా శారీస్ మీదకి వస్తుంది మనకి హ్యాపీగా, వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ క్యాన్ ట్రై. Okay, superb collection this is, and the price for this is 2750.
కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next is, this is one more marvelous collection with a మంచి పేస్టల్ గ్రీన్లో ఉన్న ఆనెక్స్ బీడ్స్ విత్ బ్యూటిఫుల్ సైడ్ మాప్స్. విక్టోరియన్ ప్యాటర్న్లో వచ్చేసింది. దిస్ విత్ రూబీతో టచ్అప్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 4 సైడ్ మాప్స్ వచ్చేసాయి. యూ కెన్ సీ హియర్. ఇదిగో దిస్ ఈజ్ అ క్వాలిటీ. Okay, beautiful collections, all these are. Just one mala is more than enough. మంచి గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది. దిస్ ఈజ్ నాట్ అ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది అనమాట. హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు ఇలాంటి హెవీ శారీస్ మీదకైనా. జనరల్గా గ్రీన్స్ అంటే చాలా శారీస్ వస్తాయి మనకి, అలాంటి శారీస్ మీద అన్నిటి మీదకి మనం పేరప్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ హియర్ సచ్ ఎ లవ్లీ కలెక్షన్స్, ఆల్ దీస్ ఆర్. అండ్ వీటికి వచ్చేసి మంచి స్టడ్స్ వచ్చేసాయి. ఇదిగో ఇలా వచ్చేసాయి యాజ్ ఇట్ ఈస్గా ఇదే పీస్ అన్నమాట. విత్ స్క్రూ వచ్చేసింది. ఓకే, టూ బ్యూటిఫుల్. 3700 is the price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన కలెక్షన్ చూపించేస్తాను. దిస్ వన్. ఇది చాలాసార్లు చూపించారు అని అనొచ్చు మీరు. ఎస్, దీన్ని నేను చాలాసార్లు చూపించాను, చాలా కలర్స్లో చూపించాను. ఒక ఎన్ని చేసాం, ఒక 90-95 సుమారుగా చేస్తుంటాం. దీంట్లో 95 పీసెస్ ఖచ్చితంగా చేస్తుంటాము. ఒక 2 నుంచి 3 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను. ఇది కూడా కస్టమర్ ఆర్డర్. బట్ మళ్ళీ ఈ మధ్య మీకు వీడియోలో చూపించాక చాలా రోజులు అవుతుంది. మొన్న బ్లాక్లో చూపించాను, రియల్ బ్లాక్ డైమండ్స్లో. సో రియల్ బ్లాక్ డైమండ్స్లో కాకుండా ఇలా మామూలుగా రూబీలో కూడా చేసేసుకోవచ్చు అన్నట్టుగా మళ్ళీ ఒక్కసారి చూపిద్దామని చూపించేస్తాను. ఇది ఒక అడ్వకేట్ మేడం ఆర్డర్ చేసింది. షీ ఈజ్ ఫ్రమ్ రెగ్యులర్ కస్టమర్ మనకి, హైకోర్టు అడ్వకేట్. నాకు పేరు సడన్గా గుర్తు రావట్లేదు. ఆవిడ పేరు కూడా మేము అలాగే సేవ్ చేసుకున్నాం, అడ్వకేట్ అయినా సేవ్ చేసుకున్నాము, నాకు గుర్తు రావట్లేదు. ఆవిడ కోసం చేసాము. బట్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేయాలి అనిపించింది. ఇవన్నీ చిన్న కర్బూజాస్, చిన్న బుల్లిగా ఇంతే ఉంటాయి. అంటే ఈ సైజులో జనరల్గా కర్బూజాస్ రావన్నమాట, మన దగ్గర మాత్రం దొరికిపోతాయి. ఇదిగో ఇలాగా చిన్నగా ఒకటి ఇది మేక్ చేస్తూ వెళ్తాము. ఇలాంటివి ఏంటంటే ఈ చిన్న వర్క్స్ చేయడానికి మెయిన్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అందుకనే ఇది ఆర్డర్ చేసిన వాళ్ళకి అంటే మీరు మళ్ళీ బ్లాక్లో చేసుకోవచ్చు, గ్రీను, బ్లూ, ఎల్లో మీ ఇష్టం, మీరు ఏ కలర్లో చేసిమంటే ఆ కలర్లో చేసి ఇస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది డిస్పాచ్ చేయడానికి. నిజం చెప్పనా, ఒక మనిషి కంటిన్యూస్గా కూర్చుంటే 3.5 hours ఖచ్చితంగా పడుతుంది. కదలకుండా ఇదే పని మీద కూర్చుంటే 3.5 hours పడుతుంది. ఏముందండి, నీటిలో పెట్టి ఇలా ఎక్కించుకుంటూ పోవచ్చు అనొచ్చు. మనం అనుకునేంత సులువు కాదు. చెప్తున్నాను కదా, దీనికంటూ కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ ప్రకారం వేస్తూ వెళ్తేనే ఈ మాల ఇంత అందంగా కనిపించేస్తుంది. లేదంటే గజిబిజి గందరగోళంగా అయిపోయి వేసుకోవాలనిపించింది. ఇప్పుడు ఇలా ప్రజెంట్ చేస్తున్నాము అంటే దీన్ని ఒక మనిషి 3.5 hours ఒక నిల్ పెట్టి ఎక్కిస్తూ ఉంటే కదలకుండా కూర్చొని సెట్ చేస్తేనే ఈ మాల ఇలా అవుతుంది. సో ఇవన్నీ మీ ఆర్డర్ ప్రకారం మేము డిస్పాచ్ చేస్తూ వెళ్తాం కాబట్టి కొంచెం టైం ఖచ్చితంగా పడుతుంది. దయచేసి ఎస్పెషల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీకి కాస్త టైం ఇవ్వండి మాకు డిస్పాచ్ చేయడానికి, ఓకేనా? సరే, దీని ప్రైస్ వచ్చేసి 1250 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, అండ్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ చూపించిన
ఈ పాటికి మీరు దీంతో పాటు చాలా చూశారు, బట్ మనసు ఊడుకోక మళ్ళీ ఒకసారి చేసాము. తిట్టుకోవద్దు, చూపించినయే చూపిస్తున్నారు అని. ఇదిగో బ్లాక్ విత్ డిఫరెంట్ పలక సార్ 2 లైన్స్. దీంట్లో చాలా డిజైన్స్ చేసుకున్నాము. ఇది కొంచెం సింపుల్ డిజైన్. అంటే లాస్ట్ టైం బ్లాక్ బీడ్స్ టైంలో ఈ ప్యాటర్న్ పెట్టేంత టైం నాకు దొరకలేదు, సింగిల్లో చేసాము. ఇది డబల్లో. దీనికి ఇదే బాగుంది, దానికి అదే బాగుంది. ఓకేనా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 690. 690 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకేనా. మీకు అంతా కూడా ఇది ఇలా వచ్చేస్తుంది. వెనకాల ఇలా డబల్ లైన్ పట్టి ఇచ్చేసి కట్టేసాం కాబట్టి ఓవర్లాప్ అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి ఒక 20 ఇంచెస్ ఇచ్చేసాం సుమారుగా. 19 నుంచి 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది, వెయ్యండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై. వా, దగ్గరగా మెరిసిపోతుంది కదా డైమండ్ లాగా. కాసేపు అనుకోండి, డైమండ్ అని అనుకోండి. ఓకే. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. పర్పుల్ కాంబినేషన్ వచ్చేసరికి అసలు ఎంత అద్భుతంగా ఉందో, సూపర్. దిస్ ఈజ్ ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ పెండెంట్. ఇది గోల్డ్ చైన్ వచ్చేస్తుంది అనమాట ఇలాగా. Okay, and the price for this is 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ cutie pie. This is CZ beads, blue color CZ beads with a real coral. ఇలా వచ్చేస్తుంది. This is a 3 line మాల. ఇది ఇలా వచ్చేస్తుంది. బ్లూ కాంబినేషన్లో, స్కై బ్లూ కాంబినేషన్లో, పర్పుల్ కాంబినేషన్లో ఉన్న ఇలాంటి శారీస్ మీదకైనా పర్ఫెక్ట్గా పేరప్ చేయొచ్చు. అండ్ ఈ బీడ్స్ వచ్చేసి సీజెడ్ బీడ్స్. ఇలా వచ్చేస్తుంది. కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ యూనిక్. ఎంత బాగుందో చూడండి. మంచి బ్లూలో డిఫరెంట్ బ్లూ షేడ్, నాట్ వైలెట్ కాదు, స్కై బ్లూ కాదు, పర్పుల్ కాదు, మిక్సింగ్లో వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా మిక్సింగ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. కిందికి వచ్చేసరికి పొడవు కూరల్స్ ఇచ్చేసాము, ఇంత పలక సైడ్లతో టచ్అప్ ఇస్తూ చేసామన్నమాట. సూపర్. అండ్ ఫర్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. మీకు ఇయర్ రింగ్స్ ఇవి వద్దు అనుకుంటే ప్రైస్ కొంచెం తగ్గుతుంది. నేను ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టుగా ఇది సెటప్ చేశాను. బట్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, లేదంటే మీరు పర్చేస్ చేశారు అనుకోండి, నేను మీకు వద్దు అనుకుంటే కనుక ప్రైస్ కొంచెం లెస్ అవుతుంది. నేను కోట్ చేసిన ప్రైస్ అలాంగ్ విత్ దీస్ ఇయర్ రింగ్స్ 1950 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే.
సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అద్భుతమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ ఫార్వర్డ్, ప్లీజ్ like the video. Thank you so much.